వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కొబ్బరి నీళ్ళలో ఉన్న పోషకాలు ఏంటి, సో దీన్ని ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. మేడం నమస్తే. హలో అండి. ఈ కొబ్బరి నీళ్ళు మంచివి ఆరోగ్యానికి అంటారు. అయితే కొబ్బరి నీళ్ళు తీసుకునే విషయంలో చాలా తప్పులు చేస్తారు. దీన్ని తీసుకోవడానికి ప్రత్యేకంగా టైం ఉంటుంది, ఇంత మెజర్ అనేది ఉంటుంది. ఈ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అంటారు. ఓవరాల్గా కోకోనట్ వాటర్ గురించి ఏం చెప్తారు? కోకోనట్ వాటర్ అనేది న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ అండి. మనకి ఏ కెమికల్స్ లేకుండా మనకు భూమి మీద దొరికే ఒక న్యాచురల్ థింగ్ అనమాట. ఇందులో మనకు దొరికే మినరల్స్ ఏంటంటే పొటాషియం, మెయిన్గా పొటాషియం, సోడియం అండ్ మెగ్నీషియం, 3 మనకి మినరల్స్ దొరుకుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, మన డైజెషన్ హెల్తీగా ఉండడానికి ఎంజైమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో బట్ ఏంటి అంటే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా మంచిది కాదు. ఏదైనా సరే లిమిట్గా తీసుకోవాలి. సో ఈ లిమిట్గా తీసుకున్నప్పుడు మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్లో ఏంటంటే ఫస్ట్ హైడ్రేషన్, సెకండ్ వచ్చేసి హార్ట్ హెల్త్, థర్డ్ వచ్చేసి మనకి స్కిన్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉన్న మినరల్స్ని బట్టి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, డైజెషన్ హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకు ఈ కోకోనట్ వాటర్ వల్ల వస్తాయి అన్నమాట. ఎస్, అయితే కోకోనట్ వాటర్ని కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి అంటారు. అవి ఏవి? ఎవరైనా తీసుకోవచ్చండి. మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అండ్ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్లో ఎలా హెల్ప్ చేస్తుందంటే పొటాషియం, సోడియం మనకి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ హై సోడియం లెవెల్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పొటాషియం వచ్చేసి సోడియంని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో కూడా సమ్వాట్ కేస్ స్టడీస్ అయితే లేవు. ఇట్ మే హెల్ప్ టు ఇంక్రీజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. ఎందుకంటే దీనిలో ఉన్న మినరల్స్ని బట్టి. అంటే షుగర్ లెవెల్స్ని పెంచదు, ఎందుకంటే ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ 3 ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా స్పైక్ చేసే ఛాన్సెస్ ఉండవు. బట్ కొంతమందిలో 200 కంటే ఏవో షుగర్ లెవెల్స్ ఉంటాయి, ఎప్పుడు చెక్ చేసినా వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సమ్వాట్ ఎంటీ స్టమక్ లో మాత్రం కోకోనట్ వాటర్ తీసుకోవద్దు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ నుంచి బాధపడుతున్న వాళ్ళు తిన్న తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత కొద్దిగా ఒక 100 ml తీసుకుంటే పర్వాలేదు. సో ఏదైనా సరే బ్లడ్ షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళైతే లిమిట్ లో ఉండాలి, ఎందుకంటే ఇందులో మనకు షుగర్ లెవెల్స్ కూడా ఉంటాయి, ఎనర్జీ డ్రింక్ కాబట్టి. సో బ్లడ్ షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే మోస్ట్లీ హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఒకవేళ వీక్నెస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే ఎనర్జీ డ్రింక్ బయట కూల్ డ్రింక్స్ యూజ్ చేసే బదులుగా దీన్ని మనం ఆల్టర్నేట్గా ఒక 100 ml తీసుకోవచ్చు అనమాట. 100 ml మెజర్ చేసి తీసుకోవాలి. ఏదైనా అంటే ఒక కొబ్బరి బొండం అంతా తాగకూడదు, ఒక హాఫ్ అయితే సరిపోతుంది. ఓకే. అయితే దీన్ని తీసుకోవడానికి కూడా పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి, సాయంత్రం అవుతానే కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు. వాస్తవం ఎంత? అట్లా ఏమి ఉండదండి. ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు తాగకూడదు, ఎందుకంటే లైక్ మనం ఫుడ్ తీసుకుంటాం, డైజెషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ 4-3-2-1 రూల్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వాలి. కోకోనట్ వాటర్ పక్కకు పెడితే మనము 4-3-2-1 రూల్ అంటే ఏంటంటే 4 hours ముందు మనం వర్కౌట్ కంప్లీట్ చేయడం, వర్కౌట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్ కోకోనట్ వాటర్ తీసుకున్నారనుకోండి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం వర్కౌట్ చేసినప్పుడు చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ అలా చెమట రూపంలో మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. కోకోనట్ వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మినరల్స్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో పోస్ట్ వర్కౌట్గా ఒక 100 ml or 150 ml ఎవరైనా తీసుకోవచ్చు. 3 hours ముందు మనం ఫుడ్ కంప్లీట్ చేయాలి, 2 hours ముందు మనకు ఏమంటారు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, 1 hour ముందు ఫోన్ స్టాప్ చేయాలి. ఇలా 4-3-2-1 రూల్ మనం ఫాలో అవుతున్నాం. ఈవినింగ్స్ పక్కకు పెడితే మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు. ఎంటీ స్టమక్లో చూడండి, బాడీకి మనం ఏది ఇస్తామో అదే మన బాడీని డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 1 piece ఆఫ్ చాక్లెట్ ఇన్ ద మార్నింగ్, నేను ఎంటీ స్టమక్లో చాక్లెట్ తీసుకున్నాను ఈరోజు, డే అంతా నాకు లెథార్జిక్గా ఉంటుంది, లేజీగా ఉంటుంది, అసలు 10 నిమిషాలు నాకు వర్క్ చేయాలనిపించదు. ఇలా మన బాడీ అంతా ఈ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వడం వల్ల చాలా నిద్ర రావడం ఇలా జరుగుతుంది అనమాట. ఎంటీ స్టమక్లో మనం ఫుడ్ మాత్రం ఏదైనా స్వీట్ అండ్ అస్సలు తీసుకోకూడదు. ఓన్లీ ఎంటీ స్టమక్లో తీసుకోవాల్సిన డ్రింక్స్ ఏంటి అంటే ఒకటి తులసి వాటర్ తీసుకోవచ్చు, ఇప్పుడు మనం కాడా అంటాం, కషాయం లాగా కూడా తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు వితౌట్ హనీ, వితౌట్ షుగర్. మనకు
డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోవచ్చు. ఎంటీ స్టమక్లో తీసుకునేవి ఇవేనండి. కానీ కోకోనట్ వాటర్ ఎంటీ స్టమక్లో మాత్రం తీసుకోకూడదు. షుగర్ లెవెల్స్ స్పైక్ అయినప్పుడు మనకు డే అంతా లెథార్జిక్గానే అనిపిస్తుంది. ఎప్పుడు తీసుకోవాలి? తిన్న తర్వాత 1 hour తర్వాత, స్నాక్స్ టైంలో. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్కి మధ్యలో స్నాక్స్ ఉంటాయి. స్నాక్స్ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. నైట్ టైంలో కాకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకోవచ్చు. మేక్ షూర్ మరీ నైట్ కాదు, మరీ ఎంటీ స్టమక్లో అసలు తీసుకోకూడదు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు కోకోనట్ వాటర్ని జెల్ లాగా తయారు చేసి అది కూడా తీసుకోవచ్చు. అదొక సంవాట్ అదొక జెల్ ఫామ్లో ఇస్తూ ఉన్నారు. నో అండి, ఎనీథింగ్ ఇప్పుడు జెల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు బాయిల్ ఎనీథింగ్. ఇప్పుడు మనకు అగార్ తీసుకున్నా కూడా జెల్ని ఫామ్ చేయాలి అంటే కోకోనట్ వాటర్ యాడ్ చేసినా ఖచ్చితంగా బాయిల్ చేయాల్సిందే. సో ఏదైనా సరే బాయిల్ చేసి తీసుకోవడము, ఈ జెల్స్ తీసుకోండి, ఎనర్జీ డ్రింక్స్ ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, టూ మచ్ పెస్టిసైడ్స్ ఉండే, ఇవన్నీ మనం స్టాప్ చేసేస్తే న్యాచురల్గా తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఏంటంటే మనకు టైం లేక వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నాం. బట్ జెల్ టైప్ కానీ ఏదైనా సరే సాచెట్స్, కోకోనట్ పౌడర్ సాచెట్స్ అని చెప్పేసి కోకోనట్ వాటర్ని పౌడర్ లాగా ఫామ్ చేసేసి ఆ సాచెట్స్ కానీ ఏవి అసలు మంచిది కాదు. అండ్ ఇంకోటి ప్యాక్డ్ కోకోనట్ వాటర్ చూస్తున్నాం మనం, బాటిల్స్లో ఇస్తున్నారు. అవును, న్యాచురల్ కోకోనట్ వాటర్ అని చెప్పేసి స్టోరేజ్ ఉంటుంది 10 days 15 days. ఇప్పుడు నేనే కోకోనట్ వాటర్ని ఒక బాటిల్లో స్టోరేజ్ చేశాను అనుకోండి, ఈవినింగ్ వరకు లేకపోతే 1 day తర్వాత పుల్లిపోయి బాటిల్ పేలిపోతుంది. సమ్ టైమ్స్ ఈవెన్ మనం ఏది చూసుకున్నా పులుపు టైపు, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి మన కోకోనట్ వాటర్లో. సో దానివల్ల మనకు స్టోరేజ్ అయితే మనం చేస్తే ఉండదు. మరి బయట స్టోరేజ్ ఉండాలి, 15 days ఇస్తున్నారు, 30 days ఇస్తున్నారు, న్యాచురల్ కోకోనట్ వాటర్ని ఇస్తున్నారంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా అయితే ఉండరండి. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్హెల్దీ. ఏంటంటే మనకు దొరకక మనం అది ప్రిఫర్ చేస్తున్నాము. ఐ సజెస్ట్ పీపుల్ టు నాట్ ఫాలో దట్. అయితే ఇప్పుడు కొబ్బరి బొండాలు కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు మొత్తం అంతా కట్ చేసేసి ఓన్లీ జస్ట్ ఇంటికి రాగానే స్ట్రా పెట్టి తాగేలాగా ఉంటుంది. అవి మంచిగా అది మనకు బేస్డ్ ఆన్ ద కంపెనీ ఉంటుందండి. ఆన్లైన్ అంటే ఇప్పుడు మనం చెప్పలేము, ఇప్పుడు కట్ చేసి న్యాచురల్గా ఇస్తున్నారు అని అంటే కనుక ఫైన్ అండి, మనం చూసి తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఎవరిని మనం బ్లేమ్ చేయలేము కదా. సో ఆన్లైన్ ఎక్కువ నమ్మకూడదు మోస్ట్లీ అయితే. బట్ నేనైతే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ అయితే చూసాను, విచ్ ఈస్ వెరీ అన్హెల్దీ. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మేబీ ఇలాగే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి స్టోరేజ్ ఉండడానికి చేస్తే కనుక వీ షుడ్ నాట్ టేక్. లేదు, కొబ్బరి బొండాలే వస్తున్నాయి ఇప్పుడు రకరకాల. అలా అయితే ఓకే, తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే కొబ్బరి బొండాలో కూడా రకాలు ఉంటాయి. ఒకలాంటి ఎల్లో కలర్ లాంటి, లైట్ ఆరెంజ్ షేడ్ ఉన్న కొబ్బరి బొండాలు, అవి మంచివా, గ్రీన్ మంచివా? రెండు మంచివేనండి. ఎందుకంటే మినరల్స్ వచ్చేసి తేడా ఏముంటుంది? తేడా అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఇప్పుడు మనకు లొకేషన్ అండి. ఇప్పుడు మనకి ఆరెంజ్ వచ్చేసి మనకు వేరే స్టేట్ నుంచి రావడం అలా జరుగుతూ ఉంటుంది. గ్రీన్ ఎక్కడైనా మనం ఎక్కడ చిన్నప్పటి నుంచి చూసినా కూడా మన దగ్గర గ్రీన్ కొబ్బరి బొండాలు మన దగ్గర పండుతాయి. అవి మన దగ్గర వచ్చేటివి. ఇప్పుడు బయట మనకు లైట్ ఆరెంజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే ఇంకా బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగుతూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు, దానిలో వాస్తవం ఎంత? మంచిదేనా అసలుది? సో ఇక్కడ ఏంటంటే చూడండి, కోకోనట్ వాటర్లో వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, సపోజ్ నేను ఒక డ్రింక్ యూజ్ చేస్తూ ఉన్నాను, ఎట్లా నేను ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను పోస్ట్ వర్కౌట్ మీల్. ఫ్రూట్స్ కాకుండా లేకపోతే నేను ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి నేను ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. ఇందులో నాకు 100 calories వచ్చాయనుకోండి, నేను కోకోనట్ వాటర్కి షిఫ్ట్ అయ్యాను, ఇందులో నాకు 20 calories వస్తాయి. సో ఆటోమేటిక్గా నేను క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళిపోతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, కోకోనట్ వాటర్ పోస్ట్ వర్కౌట్ మీల్. మనము వర్కౌట్ ఒకటే కాదు, బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత కూడా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఏదైనా వర్క్ చేసిన తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మినరల్స్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఇదైతే కేస్ స్టడీస్ ఉన్నాయి. సో ఈ కోకోనట్ వాటర్ అనేది మనం వర్క్ చేసి అలసిపోయినప్పుడు హెల్ప్ అవుతుంది, వర్కౌట్ చేసిన తర్వాత హెల్ప్ అవుతుంది. అండ్ మనకు ఏ టైంలోనైనా వర్క్ చేసి స్ట్రెస్లో ఉన్నప్పుడు, డే అంతా మనకు వీక్గా అనిపించినప్పుడు, లో బీపీ అయిపోయినప్పుడు ఈ కోకోనట్ వాటర్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు.
ఇప్పుడు చిన్న పిల్లలకి కోకోనట్ వాటర్ ఇవ్వచ్చా? వాళ్ళకి కూడా ఇదే మెజర్ చేసి ఇవ్వాల్సి ఉంటుందా? అయ్యో లేదండి, పిల్లలకు కోకోనట్ వాటర్ పుష్కలంగా ఇవ్వచ్చు. వాళ్ళలో ఎనర్జీ అనేది సూపర్గా ఉంటుంది, వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు. సో క్యాలరీ బర్నింగ్ కూడా బాగుంటుంది కాబట్టి ఎదిగే ఏజ్ కాబట్టి ఖచ్చితంగా కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు. కోకోనట్ వాటర్లో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకూడదు. ఎలా అంటే కొంతమందికి బ్లోటింగ్ కంటిన్యూగా ఉంటుంది, కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ కంటిన్యూగా ఉంటుంది. వీళ్ళు లిమిట్ అమౌంట్లో తీసుకోవాలి. ఎవరైతే నార్మల్గా ఓకే అనుకున్న వాళ్ళు, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు, గట్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కోకోనట్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి విచ్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ డైజెషన్. బట్ ఎక్కువ మోతాదులో కాదు, తినగానే తీసుకోవడం వల్ల మళ్ళీ యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీది గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. మీది 90 days వెయిట్ లాస్ కదా, దాంట్లో ఉంటుందా ఈ కోకోనట్? 100% మేము ఇంక్లూడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద క్లయింట్ కండిషన్. డిఫరెంట్ మెటబాలిజం. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే చాలా చక్కటి మెసేజ్ అయితే మీరు ఇచ్చారు. సో బీపీ లెవెల్స్ని తగ్గించాలన్నా కంట్రోల్ చేయాలన్నా కానీ దీన్ని తీసుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అది కూడా డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్ అని చాలా చక్కగా చెప్పారు. డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్. ఇంకోటి ఏంటంటే కొంతమందికి బ్లడ్ ప్రెషర్లో సిస్టోలిక్ డయాస్టోలిక్ చెక్ చేసుకుంటాం. నార్మల్ లెవెల్ వచ్చేసి 120/80. ఇక్కడ డయాస్టోలిక్ ఎప్పుడైనా ఇంక్రీజ్ అవ్వకూడదు. 90, 100, 120 అలా ఉన్న వాళ్ళకి కూడా సమ్ టైమ్స్ షుగర్ లేని వాళ్ళు, బీపీ షుగర్ ఇద్దరికి మోస్ట్లీ ఉందనుకోండి, కోకోనట్ వాటర్ లిమిట్ అమౌంట్లో తీసుకోవాలి. వాళ్ళకి డయాబెటీస్ లేదు, ఓన్లీ బీపీఏ ఉంది అంటే కోకోనట్ వాటర్ హెల్ప్ చేస్తుందండి ఖచ్చితంగా. ఈ డయాస్టోలిక్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది? డయాస్టోలిక్ ఎక్కువ ఉంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి. సో సిస్టోలిక్ 120 అంటే 140, 150 వచ్చినా నార్మల్ అనే కన్సిడర్ చేస్తారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను నడిచి వచ్చాను, నాకు సిస్టోలిక్ ఎక్కువ చూపిస్తుంది. నేను మెట్లకి వచ్చినా నాకు సిస్టోలిక్ ఎక్కువ చూపిస్తుంది. అంటే 120, 140, 150 అట్లా చూపిస్తుంది. టెన్షన్లో ఉన్నా ఎక్కువ చూపిస్తుంది. కామ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే నడిచి వచ్చి ఇమ్మీడియట్గా బీపీ చెక్ చేయాలంటారు, టెన్షన్లో ఎక్కువ బీపీ చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఒక 10 minutes రిలాక్స్ అయ్యి కూర్చున్న తర్వాత బీపీ చెక్ చేసుకోవాలి. అమ్మో, నేను కూడా జనరల్గా మా ఇంట్లో బీపీ మెషిన్ ఉంది. జనరల్గా ఎప్పుడు చెక్ చేసుకుంటా, ఏదైనా టెన్షన్ పడినప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటా అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది. లో బీపీ వచ్చినప్పుడు ఫైన్ అండి, కానీ సడన్గా మనం తొందరగా వచ్చి టెన్షన్లో వచ్చి నాకు ఇలా అవుతుంది చెక్ చేయి ఖచ్చితంగా అది ఎక్కువ చూపిస్తుంది. ఎలా అయినా సరే జస్ట్ ఒక దగ్గర కూర్చోవాలి, మన బాడీ ఒక దగ్గర 10 minutes స్టేబుల్ అవ్వాలి. స్టేబుల్ అయిన తర్వాత ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది, అప్పుడు మనం చెక్ చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అయితే కోకోనట్ వాటర్ అనేది అన్ని విధాల మంచిదే. సో కోకోనట్ వాటర్ తీసుకుంటే స్కిన్ బాగుంటుందని చెప్పారు కదా, అది ఎట్లాగా? స్కిన్ చూడండి, మనం కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాస్టిసిటీ పెంచుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, బి కాంప్లెక్స్ అండ్ వైటమిన్ సి మన స్కిన్ హెల్త్ని పెంచుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కోకోనట్ వాటర్ గురించి అడిగితే కనుక కోకోనట్ వాటర్ చాలా హెల్తీ, న్యాచురల్గా దొరికే ఒక అమృతం అని చెప్పొచ్చు. అందులో ఉన్న మినరల్స్ వచ్చేసి పొటాషియం, సోడియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్, వైటమిన్ సి, డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇవన్నీ మనకు దొరుకుతాయి. మినరల్స్ కూడా దొరుకుతాయి. సో దీన్ని మనం లిమిట్ అమౌంట్లో తీసుకుంటూ ప్రాపర్ అబ్జార్ప్షన్ అవుతుంది. లిమిట్ అమౌంట్లో తీసుకోవడం మంచిది. అంతేకాని కోకోనట్ వాటర్ ఎంతో హెల్ప్ చేస్తుందని చెప్పేసి మార్నింగ్, నైట్ ఎప్పుడు పడితే అప్పుడు ఒక 1 లీటర్ తాగేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ అన్హెల్దీ. అన్హెల్దీ అంటే టూ మచ్ ఇంటేక్ ఏదైనా మంచిది కాదండి. ఇప్పుడు రైస్ ఉంది, రైస్ కూడా మన బాడీకి మంచిదే, కానీ టూ మచ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల అనర్థాలు జరుగుతాయి. సో బాడీకి ఏదైనా మన లిమిట్ అమౌంట్లో ఇవ్వడం మంచిది. షుగర్ ఉన్న వాళ్ళైతే వీరిని వరకు అవాయిడ్ చేస్తే బెటర్. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయి, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉందనుకున్న వాళ్ళు కోకోనట్ వాటర్ ఖచ్చితంగా 100 ml తీసుకోవచ్చు. ఓన్లీ బ్లడ్ ప్రెషర్ నుంచి బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తే సోడియం కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సోడియం లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్లో కూడా కోకోనట్ వాటర్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకు భూమి మీద దొరికే లిక్విడ్స్లో ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ హైడ్రేషన్, మనకు డిహైడ్రేషన్ అవ్వకుండా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ పావని గారు. కోకోనట్ వాటర్ అయితే తీసుకోవచ్చు, మంచిదే అది ఆరోగ్యానికి. ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అంటే చాలా చక్కగా చెప్పారు. పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.